కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా ప్రపంచ రికార్డుల మోత మోగిస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడు మరో సినిమా జాయిన్ కాబోతుందా? ఎప్పుడూ లేనిది విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధమైంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా. ఆ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. గేమ్ చేంజర్ ముందు యాక్చువల్గా అయితే డిసెంబర్లో రావాలనుకున్నారు. సో జనవరికి వెళ్ళింది కాబట్టి పబ్లిసిటీకి, ప్రచారానికి ఇంకా ఎక్కువ టైం దొరికినట్టుంది. ఏంటి విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ చేయడానికే నానా రకాల టెన్షన్లు పడుతున్న పరిస్థితి ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు. ఏంది దీని ప్రత్యేకతలు? అంటే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మంచిదే కదా. ఎందుకంటే ఒక RRR ద్వారా చూసాం, ఆస్కార్ దాకా ఎదిగిన తీరు అనేది మనం అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు రామ్ చరణ్ది చూసాం. అంటే ఒక మెగాస్టార్ తనయుడిగా ఆయన ఒక్కసారిగా అంతర్జాతీయ G20 సమావేశాలు గోవాలో జరిగిన దాంట్లో కూడా మాట్లాడటం కావచ్చు. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడైనా రాణించగలరనే దానికి ఒకవైపు ఐటీ రంగమే కాకుండా మెయిన్ కంపెనీలు దిగ్గజాలంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. సినిమా రంగం కూడా మేము దేనికి తీసుకోమన్నట్టుగా రాణిస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, నిన్నగాక మొన్న వచ్చిన అల్లు అర్జున్ గారిది ఆ సినిమా కూడా చూసాం. పుష్ప 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే సమయంలో అదే ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజరు దిల్ రాజు డబ్బు కెనకాడు. ఈ బడ్జెట్ కూడా 350 crores నుంచి 450 crores అయిందన్నారు. ఫస్ట్ టైం మీరు చెప్పినట్టుగా నార్త్ అమెరికాలో 21వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అంటే మామూలు విషయంగా ఒక తెలుగు సినిమా అమెరికాలో ఆల్రెడీ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. యూకేలో బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. సుకుమార్ వీళ్ళందరూ వెళ్తున్నారంట కదా, సుకుమార్ చీఫ్ గెస్ట్ అంటున్నారు. అంటే ఈ పుష్ప 2 తీసిన సుకుమార్ దానికి చీఫ్ గెస్ట్. నెక్స్ట్ పిక్చర్ కూడా సైన్ చేస్తారు ఇద్దరు అంటారు రామ్ చరణ్. ఎందుకంటే ఆయన శిష్యుడే రంగస్థలం కాంబినేషన్. రంగస్థలం అది కూడా ఉందన్నారు. మధ్యలో బుచ్చిబాబు సినిమా ఒకటి ఉంది కదా, దాంట్లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. తర్వాత ఈమె శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఉన్నారు. చాలా మంచి ఇది మళ్ళీ నేషనల్ అవార్డు కొడతానని బుచ్చిబాబు కాన్ఫిడెంట్లో ఉన్నారు. ఆ సినిమా జరుగుతూ ఉంది. ఒకవైపు ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో గేమ్ చేంజర్ అనేది తెలుగు ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే శంకర్కి దర్శకుడు, మంచి దర్శకుడు అని పేరు ఉంది, మనం కాదనలేదు. కాబట్టి భారతీయ 2 ఫ్లాప్ అయిన తర్వాత ఒక రకమైన నెగిటివ్ ఇది అనేది వచ్చింది. కానీ దీనికి ప్రభావితం ఉండేదంటే ఒకటి శంకర్ సినిమాలు అనగానే యాంటీ కరప్షన్, అది ఏసీబీ టైప్ యాంటీ కరప్షన్ బ్యూరో లాగా సినిమాలు తీస్తారనే ఉంది. మరి ఇందులో కూడా ఒకవైపు ఏమో ఓట్ సింబల్ పెట్టారు, స్వస్తిక్ మార్క్ పెట్టారు. ఇంకోవైపు ఏమో గేమ్ చేంజర్ అని ఒక కింగ్ పాన్ చూపిస్తున్నారు అక్కడ. సో ఇది కూడా రాజకీయాలు, అవినీతి దీని చుట్టూనే ఉంటుందా? వేరే తప్పకుండా. అంటే మొదటి నుంచి మీరు అన్నట్టు చైతన్యవంతమైన సినిమాలు తీయటంలో శంకర్ గారు అందివేసిన చెయ్య. అంటే మన వ్యవస్థలో భారతదేశం అనేది 145 కోట్ల జనాభా ఉంటే అవినీతి కూడా అదే విధంగా కూరుకుపోయి ఉంటుంది. దీన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలనేది ప్రతి సినిమాలోనూ ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో భాగంగా దీంట్లో ఎలక్షన్ కమిషన్ అనేది 324 ఆర్టికల్ ప్రకారం మనకు తెలిసిన అంశం. అంటే ప్రజాస్వామ్యంలో భారతదేశం గొప్పతనం కాదనలేనిది ఎన్నికలపై దాంట్లో టిఎన్ శేషన్ మనకి తెలుసు. ఆయన ఏ విధంగా ఎలక్షన్ కమిషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఎవరికి భయపడకుండా ఎలక్షన్ నిర్వహించాడు అనేది. ఆ పాత్రదారిలో ఎలక్షన్ కమిషనర్గా చేస్తున్నాడు అనేది ఒకటి వినపడుతుంది. రామ్ చరణ్ ఎలక్షన్ కమిషనర్గా అదే పాత్రగా పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఒక రైతుగా, ఒక రాజకీయ నాయకుడు, డ్యూయల్ రోల్ అనమాట. ఈ డ్యూయల్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్న. ఒకవైపు రాయలసీమలో తీశారు, తర్వాత వేరియస్ ప్లేస్లో తీశారు. బడ్జెట్ వెనక అందులో దిల్ రాజుకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మీరన్నట్టుగా పుష్ప 2 అదే సమయంలో ఉండటం వల్ల దీన్ని పోస్ట్పోన్ చేశారు. జనవరి 10కి సంక్రాంతి స్పెషల్ ఆఫర్, సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. థియేటర్లు కూడా చాలా ఎక్కువగా రిలీజ్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. కాబట్టి మెగాస్టార్ గారి తనయుడుగా నిన్నగాక మొన్న వచ్చిన అల్లు అర్జున్ది రికార్డులు బ్రేక్ చేసి ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ కావటం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉన్నాయి. కాబట్టి ఇన్నోవేటెడ్ సబ్జెక్టులు ఇప్పుడు ఆయన కూడా శంకర్ గారికి చాలా కీలకమైంది ఈ ప్రాజెక్టు. దాంట్లో ఛాలెంజెస్లో వెనకాడ్డు, అందులో రీసెర్చ్ చేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. సమాజం, ముఖ్యంగా భారతదేశం వ్యవస్థను వేలులకు పోయింది ఏంటి, భారతీయుడు ఇప్పుడు 1 ఎట్లా చూపించాడు చూసాం. 2 అనుకోని విధంగా సక్సెస్ కాకపోయినా భారతీయుడు 3 కూడా ఉందంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ మీరు చెప్పినట్టు ఈ సమయంలో ఒకవైపు భారత సినిమా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైనా సాధించగలరని చెప్పి ఒకవైపు పాట్నా, మనం తమిళనాడులో, కేరళలో అల్లు అర్జున్ క్రేజ్ని చూసాం. ఇప్పుడు లక్నోలో కూడా పెట్టి ఇది గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి మనం ఒకటి కేశవ్ గారు మెగాస్టార్ గారు తనయుడిగా
తండ్రి నుంచి నేర్చుకున్న ఇదిగా, బాబాయ్ నుంచి నేర్చుకున్న విషయం కావచ్చు. రంగస్థలంలో ఒక అద్భుతమైన నటుడిని మనం రామ్ చరణ్లో చూసాం. మరి ఆయనలో అంత నటుడిని బయటికి తీసుకొచ్చింది సుకుమార్ గారు. దీనికి చీఫ్ గెస్ట్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ కూడా ఒక ప్రాజెక్ట్ ఉందంటున్నారు. కాబట్టి ఆయన ట్రిపుల్ ఆర్ ఏదైతే ఒక గ్రాడ్యువల్గా ఆయన ఎదిగిన తీరు, మగధీర కావచ్చు, రంగస్థలం కావచ్చు, లేకపోతే ట్రిపుల్ ఆర్ కావచ్చు. ట్రిపుల్ ఆర్లో అయితే అనుకోని పరిస్థితుల్లో ఆయుధాల కోసం కావచ్చు, తన దేశం కోసం అనుకోకుండా బ్రిటిష్ వాళ్ళు చేరి మన వాళ్ళని కొడతాం, ప్రాణ స్నేహితుని కొట్టేటప్పుడు ఆ కళ్ళలో నీళ్లు, సెటిల్ పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్, పీక్ లెవెల్ యాక్షన్ అంత లెవెల్లో చేశాడు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు కానీ డ్యూయల్ రోల్ అంటే మన సంస్కృతి, మన స్వాతంత్రోద్యమంలో అనేక మంది అమరవీరులు ఎలా చేశారని చూపించగలిగాడు. కాబట్టి ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ నెక్స్ట్ సినిమా ఏందనేది అందరి కళ్ళు ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్గా ఇది తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా ద్వారా కూడా ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని, అది ఎలక్షన్ కమిషన్ ద్వారా కావచ్చు, ఒక రైతులు ఉద్యమాలు చేస్తే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో రైతుల మీద ఆధారపడింది ఇది. అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా వ్యవస్థలో లోపాలని చేయాలనేది, ఈ పాత్రని ఒదిగి ఉండటంలో ఎటువంటి ఇది ఉండదు. ఎందుకంటే ఆయన సూటు గిట్ వేసుకొని ఆ డ్రెస్, వే ఆఫ్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్టైలిష్గా కనపడతాడు. కాబట్టి తెలుగు సినిమా మరింత కొత్త సంవత్సరంలో సరికొత్తగా ఈ గేమ్ చేంజర్ అనేక రికార్డులు సృష్టిస్తాడు. సంక్రాంతి దిల్ రాజుకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టే అవకాశం అంతే కదా. ఆయన రిలీజ్ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేస్తాడు. సక్సెస్కి మంత్ర అనేది ఆయనకి బాగా తెలుసు దిల్ రాజుకి. కాబట్టి మెగాస్టార్ తనయుడిగా ఏ విధంగా తీసుకెళ్ళాలో తెలుసు. అదేవిధంగా శంకర్కి కూడా ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి సినిమా. ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా ఇది కూడా వస్తుంది కాబట్టి, పాన్ వరల్డ్ మూవీగా అక్కడ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాని 21వ తారీఖు అమెరికాలో ఈ బృందం అంతా వెళ్ళబోతుంది అక్కడికి, యూఎస్లో రిలీజ్ చేయడం. వాళ్ళు కూడా ఫిస్టేజ్గా తీసుకున్నారు. ఎప్పుడు లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది, అటు యూకేలో కావచ్చు, యూఎస్లో కావచ్చు. ఇంకొక సినిమా ప్రపంచంలోనే ఒక తెలుగు సినిమా అలా వెళ్ళటం అనేది అందరూ మనం గర్వించదగ్గర. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది అమెరికాలో ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధమవుతుంది గేమ్ చేంజర్. రామ్ చరణ్, కియారా అడ్వాణి, అలానే శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా. ఇందులో డ్యూయల్ రోల్ ఉంటుంది కాబట్టి సినిమా ఖచ్చితంగా గత సినిమాలకు భిన్నంగా శంకర్ ఇది ప్రజెంట్ చేసి ఉంటారనే ఆశ అందరిలోనూ నెలకొంది. ఇక రికార్డుల పరంగా చూస్తే కనుక ఇది ప్యాన్ వరల్డ్ మూవీ కాబోతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.